అందరికీ నమస్కారం. మనమందరం కూడా గురువు అనే ఒక మహాశక్తిని గనక ఆశ్రయించి వారిని అనుసరిస్తే మనకి ఏ ఆపద వచ్చినా కూడా, ఆపద రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్, వచ్చినా దాన్ని అధిగమించే శక్తి కూడా ఆటోమేటిక్గా గురువు ద్వారా వస్తుంది. సో గురువు లేని విద్య గుడ్డి విద్య అని పెద్దలు ఊరకనే అనలేదు. ఆ ఉద్దేశాన్ని, ఆ యొక్క ఆలోచనని మనం నిత్యం కూడా మననం చేసుకుంటూ, అదృష్టం ఉంటే తప్ప సద్గురువులు మనకు లభించరు. మనల్ని కృషింపచేసి మన యొక్క ఆలోచనల్ని ఆసరా చేసుకొని, మన ఎమోషన్స్ని ఆసరా చేసుకొని చాలామంది గురువుల పేరిట మోసాలు చేసేవాళ్ళు ఉన్నారు. కానీ సద్గురువులు అలా చేయరు. మన గురువులు ఉన్నారు, వారు నిత్యము, అంటే వయస్సు గురించి నేను చెప్పక్కర్లేదు, వయస్సు గురించి నేను చెప్తే కేవలం సంఖ్య మాత్రమే పెద్దది, కానీ వారంత ఎనర్జీ నాకు లేదు. కానీ ఆ వయస్సులో వారు ఒక దగ్గర కూర్చొని ధ్యానమనో లేకపోతే ఏదన్నా కొత్త కొత్త కాన్సెప్ట్లు కనిపెట్టి మీ అందరినీ మీకంటే ఒక 20-30 రెట్లు ఎక్కువ సంఖ్యని జనాల్ని రప్పించుకోవచ్చు. కానీ వారు అలా చేయట్లేదు. వారు ప్రతినిత్యం ఒకే మాట చెప్తారు, కర్మకాండను వదలొద్దు, కర్మను వదలొద్దు అని. సో కర్మని ఎప్పుడూ వదలకుండా ఆయన అది ఆచరిస్తూ, ఆయనకు అవసరం లేకపోయినా అది ఆచరిస్తూ మనల్ని కూడా అదే మార్గంలో ఉండాలి అని చెప్పేసి ఆయన ఆశీర్వదిస్తూ ముందుకు సాగేలాగా ఈ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని వృద్ధి చేస్తున్నటువంటి గురువు గారి గురించి ఏం మాట్లాడగలం చెప్పండి? మనకి సాధ్యమా అది? కానీ ఒకటి మాత్రం నేను స్పష్టంగా చెప్పాలనుకున్నాను, మనమంతా కూడా ఎంతో పుణ్యం చేసుకుంటేనే ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి పరిస్థితుల్లో ఉండగలుగుతున్నాం. గురువు గారి ద్వారా ప్రవచనాలు వింటూ ఆ యొక్క క్షేత్రాల గురించి, ఆ యొక్క ప్రాంతాల గురించి వైశిష్ట్యాలను తెలుసుకుంటూ ముందుకు సాగడం అంటే, ఇది మీరు ఎన్ని కోట్ల రూపాయలు పెట్టినా, ఏ గైడ్ని పెట్టుకున్నా మీకు సాధ్యం కాదు. సో గురు అనుగ్రహంతో మనం అందరం ఉన్నామంటే ఎప్పటికీ అదృష్టవంతులమే. ఆ గురువు గారి యొక్క పాద పద్మాల్ని మనం నిత్యం స్మరించుకుంటూ, వారి యొక్క మాటల్ని నిత్యం స్మరించుకుంటూ ముందుకు సాగుదాం. అంతకంటే ఎక్కువ మాట్లాడేటటువంటి సాహసం చేయను. గురువు గారి యొక్క ప్రవచనం విందాం, తరిద్దాం. థ్యాంక్ యూ. మీ అందరికంటే కూడా నేను అదృష్టవంతుడినండి ఎక్కువ. ఎందుకంటే మొన్నే నోటితో పెట్టుకోవచ్చు, బలం ఉన్నోడితో పెట్టుకోవచ్చు, కానీ అదృష్టవంతుడితో పెట్టుకోకూడదు అని చెప్పేసి ఏదో సినిమాలో విన్నా. ఎందుకంటే అదృష్టవంతుడిని అని ఎందుకు చెప్పుకుంటున్నా అంటే, అందరికంటే అదృష్టవంతుడు ఎవరంటే గురు బలం ఉన్నవాడు, గురువు ఆశీర్వాదం ఉన్నవాడు అందరికంటే అదృష్టవంతుడు. మొన్నటిదాకా మాకేంటంటే దేవుడు అంటే నమ్మకం ఉంటుంది, గురువుగారు అంటే గౌరవం ఉంటుంది, అన్నీ ఉంటుంది, కానీ ఈ మంత్రాలు వీటి మీద నాకు పెద్ద నమ్మకం ఉండేది కాదు. మొన్న అంటే మంత్రాలు అంటే గౌరవం ఉంటుంది, మంత్రం వల్ల ఏదో అద్భుతాలు జరుగుతాయి అంటే నేను నమ్మేవాడిని కాదు. మొన్న నాకు స్వయంగా ఒక సమస్య వచ్చింది, ఒక అనుకోని ఒక అపనింద, ఏదో చవితి చంద్రుడు చూడటం వల్ల జరిగిందో మరి దేనికి జరిగిందో మొత్తానికి వచ్చినప్పుడు నా ప్రమేయం లేకుండా, నాతో సంబంధం లేకుండా స్వామివారు మన బృందంలో ఉన్న వాళ్ళందరికీ కూడా వసుధా మంత్రాన్ని చెప్పి పారాయణ చేయండి అని చెప్పారు. తర్వాత నాకు కూడా పంపించి మంత్రం చేయమన్నారు. నేను చేస్తున్నా. అప్పుడు అనిపించింది, ఇది గురువుగారు చెప్తే బలం. అప్పుడు గురువుగారు ఇండియాలో కూడా లేరు, ఆస్ట్రేలియాలో ఉండి మా యోగక్షేమాలు కనుక్కుంటానికి ఫోన్ చేసి మంత్రం చెప్పి చేయమన్నారు. ధర్మం కోసం పనిచేయటువంటి ఏంటో చాలామందికి తెలియదు ఈ సమాజంలో. ఇంకా ధర్మం కోసం పనిచేయాల్సిన అవసరం ఎందుకుందో కూడా చాలామందికి తెలియదు. ఎందుకంటే నిన్న మొన్న మనకు తెలిసిన వాడు ఎవరో మాట్లాడుతుంటే కూడా వీళ్ళు ఏం చేస్తారని అడిగితే పక్కన ఒక అక్క చెప్పారు, వీళ్ళు ధర్మం గురించి పనిచేస్తుంటారని. అనగానే ఆవిడ ఏమన్నారంటే, మరి బతకటానికి ఏం చేస్తారు అని చెప్పేసి. బతకటానికి ఏం చేయక్కర్లేదండి. నిజంగా ఏమీ చేయకపోయినా కూడా జంతువులు కూడా చాలా బతుకుతున్నాయి, వాళ్ళ కోసం వాళ్ళు బతికేవాళ్ళు. ధర్మం కోసం బతికేయటానికి పనికొచ్చే శరీరమే మనుషులది. అందుకే పరోపకారార్థం ఇదం శరీరం అని చెప్తారు కదా మంది. పరోపకారం అంటే పక్కవాడికి అన్నం పెట్టడం, లేకపోతే నీళ్ళు ఇవ్వటం, ఇదే కాదు. వాళ్ళందరూ అంతే ఆత్మగౌరవంతో, ఆత్మాభిమానంతో బతకాలంటే మనం ఏదైతే మనది అనుకుంటున్న ధర్మం ఉందో దాన్ని కాపాడుకోవటం కోసం కూడా ప్రతి ఒక్కళ్ళు పనిచేయాలి. ఆ ప్రతి ఒక్కళ్ళు అంటే అందరూ రావాలి, కానీ అందరూ రావడానికి ప్రేరణగా ముందు మేము వచ్చాము. అయితే మేము వచ్చినప్పుడు మాకు ఇక్కడ చాలామంది ఫోటోలు దిగటాలు, లేకపోతే సమాజంలో ఉన్న గౌరవ మర్యాదలు ఇవి చూసి వీళ్ళేదో సెలబ్రిటీ స్టేటస్ కోసం లేకపోతే ఇంకేదో పర్పస్ కోసం వచ్చారు అనుకుంటారు. ఇవన్నీ కాల ప్రవాహంలో వచ్చినాయండి. ఇవన్నీ కనిపించనివి ఏంటంటే, మమ్మల్ని కొట్టాలని చూసేవాళ్ళు ఉంటారు, సంపాలని చూసేవాళ్ళు ఉంటారు. ఇవేవి చేతగాక మమ్మల్ని ఫేస్బుక్లో పోస్టులు పెడుతూ నానా రకాలుగా ఇబ్బందులు పాలు చేస్తూ పిచ్చి మాటలన్నీ మాట్లాడుతూ నన్ను, నా కుటుంబాన్ని, అంటే నాకు ఒక్కడికే కాదు, ధర్మం కోసం పనిచేస్తున్న అందరికీ, మా కుటుంబాలను టార్గెట్ చేసేవాళ్ళు ఉంటారు. మన వాళ్ళే కొంతమంది మమ్మల్ని పోలీస్ కేసుల్లో ఇరికించాలని చెప్పేసి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. మీకు తెలుసో లేదో, ఈ మత మార్పిడి మాఫియాలు మీరు చూసుకుంటే 2 రకాలుగా ఉంటారండి. ఒకటి క్రిస్టియన్ మాఫియా, ఒకటి ముస్లిం మాఫియా మనకు కనిపిస్తూ ఉంటుంది. వీళ్ళందరూ కూడా లక్షల కోట్ల విదేశీ నిధులు భారతదేశానికి వరదలా వస్తుంటే ఆ డబ్బులతో పనిచేస్తున్నారు. లక్షల మంది సైన్యం పనిచేస్తూ ఉన్నారు.
ఈరోజు ఒక పాస్టర్ పనిచేస్తున్నా అంటే ఒక పాస్టర్ ఒక్కడే కాదు, పాస్టరు, ఆ పాస్టర్ భార్య కూడా. ఆ పాస్టర్ భార్యతో పాటు వీలైతే వాళ్ళ ఇంట్లో ఉండే అమ్మా నాన్నలు, లేకపోతే వాళ్ళ పిల్లలు ఉంటే పిల్లలు, అందరూ కూడా మత ప్రచారం చేసేవాళ్ళే. వీళ్ళందరికీ బోల్డ్ అంత నిధులు వస్తాయి. అలాగే దావా ప్రచారకులు ఉంటారు, ఇస్లామిక్ సంబంధించిన వాళ్ళు. వాళ్ళకి డబ్బులతో పాటు అండగా తీవ్రవాద సంస్థలు కూడా ఉంటాయి. తేడాగా వచ్చేసి ఏమన్నా పని చేస్తూ ఉంటే వాళ్ళ మతానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఏకంగా చంపేస్తూ ఉంటారు. మీరు రీసెంట్గా చూస్తే కనుక ఒక ప్రవక్త, వాళ్ళ ప్రవక్త గురించి ఏదో చిన్న మాట అన్నారని, అది వాళ్ళ గ్రంథంలో ఉన్న మాట అన్నారని చెప్పేసి సర్ తన్సే జుదా అని ఒక నినాదం పెట్టారు. అంటే మెడకాయ మీద తలకాయ తప్పిచ్చేయండి అని చెప్పేసి. అటువంటి శక్తులకి తోడుగా వాళ్ళకి వెనకాల తీవ్రవాద సంస్థలు ఉంటాయి. మాకు ఏ సంస్థలు లేవు. మాకున్న ఏకైక అండ, ఏకైక దండ మా గురుస్వామి, మా గురువుగారు ఒక్కళ్ళే. ఇంతమంది ప్రవచనకర్తల్ని, ఇంతమంది స్వామీజీల్ని మీరు సమాజంలో చాలామందిని చూస్తారు కదా. అందరూ కూడా ధర్మం కోసం పనిచేయాలి, ధర్మం కోసం పనిచేయాలని చెప్తారు. కానీ ఎవడు క్షేత్రస్థాయికి వచ్చి పని చేసేవాళ్ళు తక్కువ. ఆ పని చేసే వాళ్ళని అరే ఈడు బతకాలి, ఈడు బతికుండాలి, ఈడు బాగుండాలి అని కోరుకునేవాళ్ళు నాకు మా స్వామివారి తప్ప ఎవ్వరూ కనపడలేదు. ఇది నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. ఇటువంటి స్వామివారి పాదాల దగ్గర నేను ఈరోజు కూర్చున్నాను. అది నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే సమాజంలో మీరు ఇప్పుడు సనాతన ధర్మం ఈరోజు కొత్తగా పుట్టింది కాదుగా. కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి అందరూ ఇక్కడ ధర్మం కోసం పనిచేస్తున్నామని చెప్తున్న వాళ్ళు చాలామంది వస్తున్నారు. అందులో ఎంతమంది వాళ్ళ లాంటి వాళ్ళని ఇంకో 1000 మందిని తయారు చేస్తున్నారు చెప్పండి. ఈ రోజున స్వామివారు ఇక్కడ ఇంతమందిని తీసుకొస్తున్నారు. ఈ ట్రిప్ కాదు, నేను స్వామివారితో పాటు దాదాపు ఒక 4-5 ట్రిప్స్ తిరిగాను కదా. నేను చూస్తున్నా సమాజంలో ఎవరిని కూడా, అంటే చాలామంది దగ్గర డబ్బులు ఉంటాయండి. డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి ఆ డబ్బుల్ని జలసాల కోసమో లేకపోతే సరదాల కోసమో దుబారా చేయనివ్వకుండా అందరినీ ఆధ్యాత్మిక మార్గంలో తిప్పుతూ ఈ అందరినీ, ప్రతి ఒక్క జీవితాన్ని కూడా భక్తి మార్గంలో తరింప చేయాలని చూస్తున్నది మన స్వామివారు. అటువంటి స్వామివారి పాదాల దగ్గర ఉంటున్నందుకు వారి శిష్యుడిని లేదా వారి భక్తుడిని అని చెప్పుకోవటానికి నేను నిరంతరం గర్విస్తూనే ఉంటాను. మరొకసారి ధన్యవాదాలు గురుగారు. మీ పాదాలకి అంటే నమస్కారం అనే మాట చాలా చిన్నదైపోతుంది. నేను ఏం చెప్పాలో తెలియట్లేదు. నాకున్న ఒకే ఒక పదం ఇది కాబట్టి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ కూడా చెప్పేది ఒకటేనండి, అందరూ భక్తి మార్గంలో ఉండండి. దాంతోపాటు ఆ భక్తితో పాటు కొంచెం మీ శక్తిని కూడా జోడించి ధర్మం కోసం, ఇక్కడ ధర్మం కోసం పనిచేయటువంటి అందరూ మాలాగే వచ్చేసి యుద్ధాలు చేయాలి లేకపోతే కేసులు ఇరుక్కోవాలని నేను చెప్పట్లా. ఏమి లేకపోతే మీ ఇంట్లో పిల్లలకి మన ధర్మం అంటే ఏంటో చెప్పండి చాలు. అది కూడా ధర్మ ప్రచారమే. ఎందుకంటే వ్యక్తి బాగుంటే కుటుంబం బాగుంటుంది, కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటే దేశం బాగుంటే యావత్ ప్రపంచం బాగుంటుంది. భారతదేశం మిగతా మనుషులతో సంబంధం లేకుండా ప్రపంచం అంతా కూడా భోగాల్లోనూ లేకపోతే వాళ్ళ సరదాల్లోనే మునిగి తేలుతుంటే ఇక్కడ ఋషులు ప్రపంచం అంతా బాగుండాలని యాగాలు చేశారు. ఇక్కడ మనుషులు ప్రపంచం అంతా బాగుండాలని త్యాగాలు చేశారు. అందుకే భారతదేశాన్ని ప్రపంచానికి పూజ గది అని చెప్తారు. ఎలా అయితే ఒక ఇంట్లో 4 బెడ్రూమ్స్ ఉండొచ్చు, 40 బెడ్రూమ్స్ ఉండొచ్చు, కానీ ఒక చిన్న పూజ గది పెట్టుకుంటాం. ఆ చిన్న పూజ గదిలోనే ఆ అన్ని గదుల్లో ఉండే అందరు వ్యక్తులు ఆ ఇల్లంతా బాగుండాలని కోరుకుంటాం కదా. అలాగే భారతదేశం ప్రపంచంలో చూసుకుంటే చాలా చిన్న దేశం అవ్వచ్చు, కానీ ప్రపంచం మొత్తం బాగుండాలని లోకా సంస్థ అంటూ ఇక్కడ ఋషులు యాగాలు చేసి కోరుకున్నారు. అందుకే భారతదేశాన్ని ప్రపంచానికి పూజ గది అని చెప్పేది. అటువంటి పూజ గదిలో బతుకుతున్నాం మనం. ఆ పూజ గదికి వన్నె తెచ్చేలా బతుకుతాం. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. మీ అందరికీ అంటే కొంతమంది తెలిసి ఉండొచ్చు, బహుశా నేను క్రైస్తవ కుటుంబం నుంచి, ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాడిని. బైబిల్ బాగా స్టడీ చేశాను. దాని నుండి స్టడీ చేసిన తర్వాత బయటకు వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత ఆ మత మార్పిడి ముఠాలని ఎదుర్కోవడానికి ఒక ఆర్గనైజేషన్ పెట్టి దాని నుంచి పనిచేస్తున్నాం. అయితే హిందుత్వంలోకి వచ్చిన తర్వాత హిందూ గ్రంథాలు అనేకం ఉన్నాయి, మనకు విస్తారంగా ఉన్నాయి. అందులో నేను పరిపూర్ణంగా కంప్లీట్గా స్టడీ చేసింది ఒక రామాయణం. ఆ రామాయణం చదువుతున్నప్పుడు మనం ఆ పాత్రలతో ట్రావెల్ చేస్తాం. సీతమ్మ వారితో కానీ రాముడితో కానీ ఆ భావోద్వేగాలు మనకు కూడా కలుగుతూ ఉంటాయి. అలా చదువుతున్నప్పుడు ఆ పాత్రలతో ట్రావెల్ చేశాను. ఇప్పుడు ప్రత్యక్షంగా రాముడు, సీతమ్మ వారు తిరిగినటువంటి ఈ ప్రదేశాల్లో ప్రయాణం చేసేటటువంటి అదృష్టం కల్పించినటువంటి గురువుగారికి ఒకసారి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది, పూర్వం లంకలో రాక్షసులు ఉండేవాళ్ళు, ఇప్పుడు లంకలో లేరు, రాక్షసులు లేరు. ప్రపంచం అంతా విస్తరించారు, ముఖ్యంగా భారతదేశంలో ఉన్నారు. పాస్టర్ల రూపంలో కావచ్చు, లవ్ జిహాదు శక్తుల రూపంలో కావచ్చు. ఈ రాక్షసులను ఎదుర్కోవడానికి ఇప్పుడు మాలాంటి వాళ్ళు పనిచేస్తూ ఉన్నాం. అంటే పూర్వం కృతయుగం నుండి ధర్మానికి అధర్మానికి మధ్య యుద్ధం జరుగుతూ ఉంటుంది కదా. అలాగే త్రేతాయుగంలో వానరులకి రాక్షసులకి మధ్య యుద్ధం జరిగినట్లుగా మరి ఇప్పుడు కూడా హిందూ ధర్మం కోసం పనిచేస్తున్నటువంటి కార్యకర్తలకి సైనికులకి మధ్య అలా మత మార్పిడి ముఠాల మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. అంటే పోయిన జన్మలో వాళ్ళు రాక్షసులు అయితే మేము బహుశా ఏ వానరులు అయి ఉంటాం. మరి ఆ జన్మలో గురువుగారు ఏ వశిష్ఠుడో విశ్వామిత్రుడో అయి ఉంటారు.
కాబట్టి ఈ జన్మలో కూడా మాకు వాళ్ళతో పోరాడేటటువంటి శక్తిని రాముల వారికి ఆ రోజు ఎలా అయితే గురువులు అనుగ్రహించారో ఈ జన్మలో కూడా వారు మాకు కావలసినటువంటి శక్తిని అందిస్తూ ఉన్నారు. ఈ ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను. మరొకసారి హృదయపూర్వకంగా గురువు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ జై శ్రీరామ్.